నాకు రాజకీయం నా ఊపిరి ఆగిపోతే మనిషి పోతాం కదా, రాజకీయం ఆగినా సరే నేను మనిషి పోయినట్టే. కాబట్టి నిత్యం మాకు ఎప్పుడు కూడా ప్రజలతో ఉన్నాయి సంబంధాలు, 25 సంవత్సరాలుగా కూడగట్టుకున్నటువంటి సంబంధాలు. అది ఎప్పుడు పోగొట్టుకునేది లేదు. రాజకీయము నడుస్తుంది, వ్యాపారము నడుస్తుంది. కాకపోతే హైదరాబాద్ను కేంద్రంగా ఎందుకు ఎన్నుకున్నామంటే, మేము విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ పెట్టచ్చు, హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇప్పటికే 2 రాష్ట్రాల్లో పరిచయం ఉన్న వ్యక్తులుగా ఉన్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యాపారం ప్రారంభిస్తే 2 రాష్ట్రాల్లో కూడా స్ప్రెడింగ్, వైడ్ పబ్లిసిటీ ఈజీగా వస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా మిగతా బ్రాంచెస్ స్టార్ట్ చేస్తే ఈ వ్యాపారానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లో ప్రారంభించాలని నిర్ణయించుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని మీకు నేను తెలియజేస్తున్నాం. ఈ నెలలోనే డేట్ ఫిక్స్ చేసి ఒక 30 రోజుల్లో ఇది ప్రారంభించడానికి సన్నాహాలు ఏర్పాటు అవుతున్నాయి. ఓకే, మాధవి గారు మీరు చెప్పండి, ఎప్పుడైతే మీరు శ్రీనివాస్ గారు లైఫ్లోకి వచ్చిన తర్వాత, సో పాస్ట్ అండ్ ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎట్లా అనిపిస్తుంది? అంటే సార్ దగ్గర రావడం వల్లనే మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీస్ దొరికిందని అనుకోవచ్చా, లేదంటే మీకు ఫస్ట్ నుంచి ఇది చేయాలని అనిపించింది, ఎందుకు ముందు స్టార్ట్ చేయలేదు? నేను ముందు నుంచి బిజినెస్ ఫీల్డ్ లోనే ఉన్నాను, పాలిటిక్స్ లో రాకముందు నుంచి. నాకు ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగడం చాలా ఇష్టం. సో ఆ విధంగానే నేను పాలిటిక్స్ లో రాకముందు నేను బిజినెస్ ఫీల్డ్ లోనే ఉన్నాను. సో ఆ బిజినెస్ లో ఉన్నప్పుడే వీళ్ళు నాకు పొలిటికల్ గా పిలిచినప్పుడు నేను పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. కానీ నాకున్న ఇంట్రెస్ట్ ని గమనించి శ్రీనివాస్ గారు, నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా, దీంట్లో నువ్వు ఇంకా షైన్ అవుతావు, నాకు శారీస్ అంటే ముందు నుంచి చాలా ఇంట్రెస్ట్, ఆ బిజినెస్ పెట్టాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను ఎప్పుడు షాప్స్కి వెళ్ళినా ఎక్కువ శారీస్ కొంటూ ఉంటాను. వాళ్ళు వేసే కాస్ట్లు అవి చూసి నేను షాక్ అయ్యేదాన్ని, ఏంటి ఇంత కాస్ట్లు పెట్టి అమ్ముతున్నారు, వీవర్స్ దగ్గర వస్తున్న ప్రైస్ ఏంటి, వీళ్ళు అమ్ముతున్న ప్రైస్ ఏంటి, ఇలా చూసుకునేదాన్ని. చూసుకొని ఎప్పటికైనా సరే నేను ఒక శారీ స్టోర్ పెట్టి అందరు ఉమెన్కి కూడా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీగా ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకునేదాన్ని. సో ఇప్పుడు పరిస్థితులు కొంచెం పాలిటిక్స్లో మేము కొంచెం టైం దొరికింది. అండ్ శ్రీనివాస్ గారు మైనింగ్ అవి కొంచెం వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు కొంచెం ఆపేయడం వల్ల శ్రీనివాస్ గారు నాకు ఇంట్రెస్ట్ని గమనించి, నువ్వు ఇది స్టార్ట్ చేయి, నీకు బ్యాక్ ఎండ్లో నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. అందుకనే ఈ కాంచీపురం వర్క్లా సిల్క్స్ అని స్టోర్స్ని మేము సూన్ స్టార్ట్ చేస్తున్నాం. సార్ పాలిటిక్స్ కోసం అవన్నీ తీసుకురావడం జరిగింది. 22,000 మందిని ఒకే స్టేజ్కి ఒకటేసారి ఆవిడ పిలిస్తే వస్తారని మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మరి అంత కెపాబిలిటీ ఉన్న అమ్మాయిని, అంత ఉమెన్ ఎంపవర్మెంట్ ఉన్న ఆవిడని పాలిటిక్స్లో ఎలాగైనా తీసుకొచ్చాలి అని అనుకున్నవారు ఎందుకు మళ్ళీ దాన్ని బిజినెస్లోకి తీసుకెళ్తున్నారు? లేదు, నేను పాలిటిక్స్ లో ఉంటూనే బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు మేము మీకు ఇది అందరికీ మేము క్లియర్ గా చెప్తున్నాం, మేము పాలిటిక్స్ అయితే వదలలేదు, మేము పాలిటిక్స్ చేస్తూ బిజినెస్ చేస్తాం. మా సార్ అన్నట్టు సార్ ఊపిరి ఆగినంత వరకు మాకు పాలిటిక్సే లైఫ్, ప్రజలే అతని జీవితం. దాంతో ఉంటూ మేము బిజినెస్ ని చేస్తాం, రెండు కలిపి బ్యాలెన్స్ చేయగలం. మాధురికి మల్టిపుల్ పర్సనాలిటీ ఉంది. పాలిటిక్స్ లో కావాలంటే పాలిటిక్స్ లో మూమెంట్ చేయగలదు, విమెన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, మాట్లాడగలదు, చెప్పగలదు. అట్ ది సేమ్ టైం బిజినెస్ కూడా చేయగలదు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలు ఉండేటప్పుడు వై డోంట్ వి యూజ్? భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు, ఒక మార్గం చూపెడతాడు. ఆ మార్గంలో మనం రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, స్ట్రైట్గా వెళ్ళాలా, రైట్ వేలోకి వెళ్ళాలా, రాంగ్ వేలోకి వెళ్ళాలా అన్నది డెసిషన్ మన పైన ఆధారపడి ఉంటుంది. రాంగ్ వేలోకి వెళ్తే పోతాం, రైట్ వేలోకి వెళ్తే సక్సెస్ అవుతాం. సో ఇన్ని అవకాశాలు ఇచ్చిన దానిలో మాధురికి మల్టిపుల్ పర్సనాలిటీ, మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్, నాలెడ్జ్ ఉండేటప్పుడు వై డోంట్ వి ప్రజెంట్ అవర్ కెపాసిటీస్, అవర్ స్ట్రెంగ్త్స్ ఈవెన్ ఇన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఆల్సో? ఈ రెండు ఎందుకు చేయకూడదు? తనకు అవకాశం ఉంది కదా. సో నేను సపోర్ట్ చేస్తున్నాను పూర్తిగా. నువ్వు రాజకీయాల్లో ఎంత బాగా నా గెలుపుకు నువ్వు కృషి చేయగలవో, బిజినెస్లో కూడా అంతగా రాణించగలవు. నీకు అనుభవం ఉన్నటువంటి సిల్క్స్లో నువ్వు దిగు, నేనున్నాను, నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇద్దరం కూడా ఒక ఆలోచనతో ఈ బిజినెస్ని పబ్లిక్ చేయాలని చూస్తున్నాం. ఇదేదో లాభాపేక్షతో దీని మీద కోట్లు సంపాదించేయాలన్నటువంటి ఆశ. వ్యాపారం ఎవడు లాభం లేకుండా చేయటం అది కూడా నేను చెప్పను. కానీ వ్యాపారం చేసేటప్పుడు, మనం సేల్ చేసేటప్పుడు దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత, పర్చేజ్ ప్రైస్, దాని జిఎస్టీలు ఏంటి, దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏంటి, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటి, మనకు ప్రాఫిట్ ఎంత అన్నది పర్ఫెక్ట్గా ఆలోచించుకుంటే కస్టమర్కి సరసమైన ధర వస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మన ప్రాఫిట్స్ భయంకరంగా, నేను చూశాను ఒక 40-50 వేల రూపాయల శారీ ధర్మవరంలో కొంటే ఇక్కడ 3 లక్షలకు అమ్ముతున్నారు. ఇది అవసరమా? ఇది న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు. మేమేమనుకుంటున్నాం అంటే ఆ 50,000 రూపాయల సారీకి మనం అనుకున్నట్టు ప్రాఫిట్స్ అన్ని వేసుకుని 80,000 కమ్మండి. సార్ స్టార్టింగ్ లో అందరు ఇలానే చెప్తారండి,
ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, ఉన్న ధర అక్కడ నుంచి తీసుకొచ్చి ఇలా ఇస్తామంటారు. వన్స్ బ్రాండ్ వచ్చిన తర్వాత, ఒకసారి పాపులారిటీ వచ్చిన తర్వాత సచ్చినట్టు కస్టమర్ కొంటాడని చెప్పేసి అందరూ విపరీతంగా రేట్లు పెంచిన సందర్భాలు ఎంతోమంది ఉన్నాయి, ఎన్నో బ్రాండ్స్ చూసాము. సో మీరు 1 year ఇస్తారు, 1 year తర్వాత మళ్ళీ మీరు రేట్లు పెరుగుతారు కదా, ఇన్ కేస్ మీ బ్రాండ్ కూడా అంత సక్సెస్ఫుల్ అయితే అప్పుడు కూడా అదే రేట్కి ఇస్తారని ఎలా చెప్తారు? అందుకే నేను ముందుగానే మీకు చెప్పాను, వ్యాపారిగా వచ్చేవాడికి ఇవన్నీ అవసరం లేదు. కస్టమర్తో సంబంధం లేదు, కస్టమర్ మైండ్ యాటిట్యూడ్తో సంబంధం లేదు. మేము వ్యాపారిగా రాలేదు, వ్యాపారితో పాటు వ్యాపారాలు చేస్తూ ప్రజా జీవితం చేసి వచ్చిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో ప్రజలందరితో కూడా నిత్య సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు. ఒక పేదవాడి ఇంటిలో ఎటువంటి అవసరం ఉందో నా కళ్ళారా నేను చూశాను. ఒక పూట భోజనం చేస్తే 2 రోజులు భోజనం చేయడానికి అవకాశం లేనటువంటి నిరుపేద కుటుంబాలను చూశాను. ఫీజులు కట్టలేక చదువులు మానేసి కూలి పనులకు పంపించేసే తల్లిదండ్రులను చూశాను. చదువుకోవాలనుకున్న అవకాశం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లల్ని చూశాను. నా జీవితంలో ఎన్నో కష్టాల్ని నా కళ్ళారా నేను పాదయాత్ర చేశాను. నా కాన్స్టిట్యున్సీలో గడప గడపకి వెళ్ళి చూశాను. నాకు తెలియని వాటర్ అంటూ నా కాన్స్టిట్యున్సీలో లేడు. మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇంతమంది ప్రజలతో సత్సంబంధాలను నాకు ఆ ప్రజా అవసరాలు, ప్రజా సమస్యలు అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. సో ప్రజా అవసరాలు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి బాగా అవగాహన ఉన్నవాళ్ళం. ఒక వ్యక్తి ఏ రకంగా రూపాయి ఖర్చు పెడతాడు, ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆయన ఎంత కష్టపడితే ఆయనకు రూపాయి వస్తుంది, ఆ కష్టం విలువేంటో తెలిసినటువంటి వాళ్ళం. ఎందుకంటే వ్యాపారిగా, రాజకీయ నాయకుడిగా రెండూ తెలిసినటువంటి వాళ్ళం. వకుళా సిల్క్స్, కాంచీపురం వకుళా సిల్క్స్ అన్నది బ్రాండ్ డెవలప్ చేసి ఆ బ్రాండ్ ద్వారా లాభాలు కొట్టేయాలనుకుంటే ఆ బ్రాండ్ కన్నా ముందు మాకో బ్రాండ్ ఉంది. దువాడ శ్రీనివాస్ అని ఒక బ్రాండ్, మాధురి అని ఒక బ్రాండ్ ఉంది. దిస్ బ్రాండ్ షుడ్ నాట్ బి స్పాయిల్డ్. అది మా మెయిన్ ఇంటెన్షన్. మా బ్రాండ్, మా పేర్లకు ఉన్నటువంటి బ్రాండ్ పోకూడదు. మా పేర్ల ద్వారా వస్తున్నటువంటి కాంచీపురం వకుళా సిల్క్స్ అనే బ్రాండ్ కూడా మాలాగే ఉండాలి. మాలా ఉండాలంటే మేము దాన్ని అదే పద్ధతుల్లో, మీరన్న పద్ధతుల్లో బ్రాండ్ వచ్చిన తర్వాత ఇష్టానుసారం రేట్లు అమ్మేసి ఆ కొంటారులే అని అలాంటి న్యూసెన్స్ చేయదలుచుకోలేదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచన లేదు. మళ్ళీ మీరు కెమెరా పట్టుకుని రండి సార్, ఇదేసారి మీరు ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఇదే టైంలో ఇలా చెప్పారు, 1 year తర్వాత ఎందుకని నాకు డెఫినెట్ గా అడుగుతాను. ఒక మోటోతో దిగుతున్నాం బిజినెస్. మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఒకటే నిర్ణయం ఉంటుంది. అదే పద్ధతిలో మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము కస్టమర్స్ ని సంతృప్తి చేయటం, కస్టమర్ కి నాణ్యత ఇవ్వడం, ఇది మా ప్రాధాన్యత. రైట్ సార్, ఇక ఇది వదిలేస్తే పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు పాలిటిక్స్లో కొత్త, తను తీసుకురావడం వల్ల మీరు రావడం జరిగింది, ఎటువంటి అనుభవం లేదు. అలానే మీరు అపోజిషన్ ఉన్న వాళ్ళని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దానివల్ల ట్రోల్స్కి కూడా గురవుతున్నారు. సో పాలిటిక్స్లో ఉండడం అంటే ఎదుటి వాళ్ళని తిట్టడం కాదు కదా. పాలిటిక్స్ లో ఎదుటి వాళ్ళు తిట్టడం అనేది ఎవరు చెప్పారు? పాలిటిక్స్ అంటే ప్రజలు కష్టాలు చూడడం, ప్రజల కోసం పనిచేయడం. మా దృష్టిలో పాలిటిక్స్ ఏదో తిట్టేస్తే అవతల వాడు ఏదో అంటే వాళ్ళ సమాధానం చెప్పడం అనేది పాలిటిక్స్ అని మేము ఎప్పుడు అనుకోవట్లేదు. నేను శ్రీనివాస్ గారి దగ్గర అది నేర్చుకోలేదు కూడా. నేను పాలిటిక్స్ నాకేం కొత్త కాదు. శ్రీనివాస్ దగ్గర నేను ఇప్పుడు 3-4 years నుంచి తన దగ్గర నేను రాజకీయం నేర్చుకుంటున్నాను. అంతకు ముందు నుంచి మేము ప్రజల్లోనే ఉన్నాం, మా ఫ్యామిలీ మేము అంతా. సో ప్రజల కష్టాలు తెలుసుకోవడం, ప్రజల దగ్గరగా ఉండడం, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడమే మేము రాజకీయం అనుకుంటున్నాం తప్పితే ఏదో ప్రతి విమర్శలు పాలిటిక్స్ అనుకోవట్లేదు. అలాగని ఎదుటివాడు ఎవడో ఏదో అంటుంటే నోరు మూసుకొని చేతులు గాజు వేసుకొని కూర్చున్నందుకు పిరికి వాళ్ళని కూడా కాదు. ప్రతి క్వశ్చన్ కి కూడా సమాధానం ఇవ్వగలిగే సత్తా మేము ఉన్నాం. అదే ప్రతిపక్షంలో ఉన్నామా, అధికారంలో ఉన్నామా మాకు అనవసరం. మేము నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా వైసీపీలో ఉన్న చాలా మంది, కొంతమంది నేతలు విమర్శించడం వల్ల, వాళ్ళ నోటికి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లే వైసీపీ ఓడిపోయింది. ఈ రోజు వైసీపీ ఓడిపోవడానికి కారణం కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం, దూషించడం వల్లే. సో అదే మళ్ళీ ఇంకేస్ నేను ఎప్పుడు ఒప్పుకోను. దీనికి మేము ఓడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన నిజాయితీ మాత్రమే. నిజాయితీగా ఉంటే ఓడిపోతారండి. ఇప్పుడు పోర్ట్ఫోలియో ఇచ్చారు, అతను నిజాయితీగా ఇచ్చారు, నేను ఇదే చేయగలనని. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది, ఏమిచ్చింది? ఫేక్ మేనిఫెస్టో ఇచ్చింది, తప్పుడు వాగ్దానాలు చేసింది. అది ఇస్తూ మేము కూడా రావచ్చు. నేను ఎన్నికల ముందు గురించి చెప్పట్లేదు, గత 4 5 పరిపాలన కూడా చూడాలి. ఈ 4 5 ఉన్నటువంటి ముఖ్య నేతలు పేర్లు ఇప్పుడు ప్రస్తావించకూడదు, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం, అపోజిషన్ ఉన్న వాళ్ళని మాట్లాడడం, అది కూడా ఒక కారణం అంటే మీరు స్వాతంత్ర్యానంత చరిత్ర 75 ఏళ్ల చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు, అలాంటి ముఖ్యమంత్రి రాలేరు కూడా. ఎందుకంటే
గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం, సచివాలయ వ్యవస్థలు. సచివాలయం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో సెక్రటేరియట్ అంటాం. ప్రధానమంత్రితో అనుబంధంగా ఉండే అధికారులందరూ కూడా సెక్రటేరియట్ అంటాం. ముఖ్యమంత్రితో ఉండే అధికారుల నివాసాన్ని కూడా సెక్రటేరియట్ అంటాం. మరి గ్రామ సెక్రటేరియట్ ఏంటి, విలేజ్ సెక్రటేరియట్ ఏంటి ఎప్పుడైనా విన్నామా? ఎక్కడైనా ఉన్నాయా ఈ దేశంలో? విలేజ్ సెక్రటేరియట్ అనే కాన్సెప్ట్ ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి. అంటే గ్రామ సచివాలయం, అక్కడే సెక్రటరీ, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీర్, ల్యాండ్ మ్యాన్, అన్ని రకాల శాఖలకు చెందినటువంటి వాళ్ళు 18 మంది సచివాలయంలో కూర్చుంటారు. ఆ 18 మందికి అనుబంధంగా 50 ఏళ్లకు వాలంటీర్. ఆ వాలంటీర్ ప్రభుత్వ పథకాలన్నీ, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, న్యాయబ్రాహ్మణులేంటి, ఆటో రిక్షాలేంటి, ఇలాంటి ప్రభుత్వ పథకాలన్నీ 2,40,000 కోట్ల పైచిలకు నిధులన్నీ కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి పంపించిన మొట్టమొదటి నాయకుడు దేశంలో జగన్మోహన్ రెడ్డి. చెప్పండి, ఒక్క నిమిషం. ఇన్ని చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ₹1 లంచం ఇచ్చిన ప్రభుత్వ పథకం కోసం ₹1 లంచం నేను ఇచ్చానని జగనన్న ప్రభుత్వంలో ఒక్కడంటే ఒక్కడిని చూపించండి. ఎందుకంటే లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు వెళ్ళాయి. నెంబర్ 2, ఎక్కడైనా ఒక లబ్ధిదారుడు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాను, నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా కాళ్ళ ఏళ్ళ అరిగేటట్టు ఎండ వాన అనకుండా కాపలా కాసి నిలబడి ఈ పథకాన్ని పొందాను, డబ్బులు ఇచ్చానేవాడిని ఒక్కడిని చూపించండి. ఒక్కడిని. ఇవేమీ జరగల. ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ఇంటికి వచ్చే, లంచం లేకుండా. ఆఖరికి రైతులు పండించిన ధాన్యానికి కూడా ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి రైతు భరోసా కింద ₹13,500 ఇచ్చి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా బాధ్యత వహించి ఆ ధాన్యాన్ని జగనన్నే ప్రభుత్వం ద్వారా కొనిపించి రైతానికి అండగా నిలబడ్డాడు. అంతేకాదు ఆరోగ్య సేవలు, అక్కడే ఒక హెల్త్ సెంటర్ గ్రామ స్థాయిలోనే పెట్టి ఆ హెల్త్ సెంటర్లో డాక్టర్లు పెట్టి బెడ్ మీద ఎంతమంది ఉన్నారు, రోగులు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏ ఆపరేషన్ చేయించాలని తెలుసుకొని వాళ్ళకి ఆపరేషన్ చేయించి ఉచితంగా 1600 రోగాలకు ఆరోగ్యశ్రీ పెడితే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1000 రోగాలకు కుదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3224 రోగాలకు పెంచి సికిల్ సెల్ ఎనీమియా, బోన్ మ్యారో, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రోగి ఇంటికి వెళ్ళిన తర్వాత మందులు ఉన్నాయో లేదో, ఏం బాధపడుతున్నాడు అని చెప్పి రోజుకు ₹200 మందుల కోసం ఇచ్చిన మొట్టమొదటి మానవతావాది ఈ భారతదేశంలో. ఎందుకు ఇవ్వాలి మందుల కోసం డబ్బులు? ఎందుకు చేయాలి? అమ్మఒడి ఇచ్చి, ఆ బిడ్డకి యూనిఫారాలు ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, షూ ఇచ్చి, సాక్స్లు ఇచ్చి, అవన్నీ తన చేతితో పట్టి, షూ బాగుందా, యూనిఫామ్ బాగుందా, ఈ బిడ్డకి ఇవ్వచ్చా, నా మేనల్లుడు, నా మేనవాళ్ళు చదవాలి, వీళ్ళకి పెట్టుబడి పెడుతున్నాను, వీళ్ళు ఉన్నత స్థాయికి వస్తే నాకు అంతే చాలు అనుకొని ఆ స్కూల్స్ను బాగు చేసి నాడు నేడు ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రతి స్కూల్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేసి కరెక్ట్ వారికి వెళ్తున్నాయని మీకు తెలుసా సార్? వెళ్ళలేదు. మధ్యలో ఉన్న వాళ్ళే చాలా మధ్యలో ఒక్క విషయం, నువ్వు పాయింట్కి వచ్చావు. ఆ మధ్యలో ఉండే దళారీ వ్యవస్థలు నాశనం చేస్తున్నారు కాబట్టే స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో దళారీ వ్యవస్థను పక్కకు తోసి సచివాలయ వ్యవస్థను పెట్టారు. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల ద్వారా పెట్టినటువంటి వ్యవస్థలో నేను ₹1 లంచం ఇచ్చాను, నేను ఒక ప్రభుత్వ ఆఫీస్కి నేను వెళ్ళి పడిగాపులు కాసాననే వ్యక్తిని ఒక్కళ్ళని, మేము అపోజిషన్లో ఉన్నాం కదా, రూలింగ్ లో ఉన్నారు కదా, ఇదిగో ఈ వ్యక్తి లంచం ఇస్తే మీరు పెన్షన్ ఇచ్చారు, ఈ వ్యక్తి లంచం ఇస్తే రైతు భరోసా ఇచ్చారు, ఈ వ్యక్తి లంచం ఇస్తేనే మీరు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించారని ఒక్కళ్ళని చూపించమనండి. ఒక్కళ్ళని. పవన్ కళ్యాణ్ అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. చూడండి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా గానీ, సచివాలయ వ్యవస్థ ద్వారా గానీ ప్రజలకు నష్టం జరగలేదు. మాకు నష్టం జరిగింది, మేము నష్టపోయినాం. వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో చిన్న పొరపాటు మనలో జరిగింది. అదేంటంటే కార్యకర్త నష్టపోయినాడు. ఆ ఊర్లో ఉండే సర్పంచ్, ఎంపీటీసీ, వాళ్ళకి మేము వయా మీడియా పెట్టాల్సిందో ఇంకో రకంగా ఆలోచించి వాళ్ళకి సముచిత గౌరవాన్ని, స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాల్సింది. అక్కడ మేము తప్పు చేసామేమో అని నాకు అనిపిస్తుంది. ఎలా అంటే కార్యకర్తలు పట్టించుకోవడం కాదు, అక్కడ ఉండే కార్యకర్తకి గౌరవాన్ని ఇవ్వాల్సింది. ఈ పథకాలు పంపిణీ చేయడంలో జగనన్న ఇస్తున్నారు కాబట్టి, జగనన్న రిప్రజెంటేటివ్ గా ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి, ఆ వ్యక్తి ద్వారా ఇది సరఫరా జరుగుంటే ఆ వ్యక్తి గౌరవం వచ్చి ఉండేది. ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయినామేమో, డైరెక్ట్ గా పథకాలు ఇచ్చేయటం వల్ల ప్రజలకు జగనన్నకి మధ్య వారధిగా ఉండే కార్యకర్తకి
గౌరవం రాలేదు అన్నది మా నష్టం. అక్కడే మాకు నష్టం జరిగింది. కార్యకర్తకు సరైన స్థానాన్ని గౌరవాన్ని ఇవ్వలేకపోయినాం. మేము చేసిన తప్పులేంటో నేను స్పష్టంగా చెప్తున్నాను కదా. ఆ తప్పు వల్లే మా కార్యకర్తలో కొంత గౌరవం పోవటం వల్ల కార్యకర్త నిరాశ నిస్పృహకు గురైనాడు. ఆ తప్పు కూడా జరిగింది. రెండు సార్ ఇంకో తప్పు కూడా నేను చెప్తాను సార్. మీకు ఆల్రెడీ ఒక సామెత తెలిసే ఉంటుంది, చైనాలో చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించాలని. మీరు ఎంతసేపు ఉచిత పథకాలు ఇస్తున్నాం అని అంటున్నారే తప్ప అసలు వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళకి ఎలా ఉపాధి కల్పించాలో దాని మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారో మీ ప్రభుత్వం? ఎకనామిక్స్ లో ఇప్పుడు మేము నేతన్నకి 24,000 ఇచ్చాం. తిని కూర్చోవాలని ఇవ్వాల. 24,000 రూపాయలతో స్పిన్నింగ్ కి కావాల్సినటువంటి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏమైనా కొనుక్కుంటాడు అని ఇచ్చాం. ఒక బిడ్డకి 15,000 అమ్మఒడి ఇచ్చాం. ఎందుకో తెలుసా? తిని కూర్చోటానికి కాదు. ఆ తల్లి ఆ బిడ్డకి స్కూల్కి పంపించేటప్పుడు పండగలకో లేకపోతే ఇంకో సందర్భంలోనో ఒక 2 బట్టలు కొనుక్కోవటానికి, లేకపోతే పుస్తకాలు కొనవటానికి, లేకపోతే ఇంకేదైనా ఆ బిడ్డకి అవసరమైనటువంటి అవసరాలు ఆ ఏడాదిలో తీర్చుకోవటానికి 15,000 రూపాయలు ఇచ్చారు. రైతు భరోసాకి 13,500 ఇచ్చింది. రైతు వ్యవసాయం మానేసి ఇంట్లో కూర్చొని కాదు, నీ వ్యవసాయానికి తోడుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తున్నాను. నువ్వు విత్తనాల సమయంలో అప్పుకి వెళుతున్నావు. 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఎవరైనా అప్పిస్తే బాగా ఎదురు చూస్తున్నావు. నువ్వు అప్పు చేయకన్నా నేనున్నానన్నా అని చెప్పి 13,500 రూపాయలు ఆ వ్యవసాయానికి ఒక సపోర్ట్గా ఇస్తున్నాం తప్ప ఈ పథకాలు ఏ పథకం కూడా, జగనన్న ఇచ్చిన ఏ పథకం కూడా కూర్చొని ఇంట్లో కూర్చొని తినటానికి ఇవ్వలేదు. వాళ్ళు చేసే పనిలో ఒక మహిళ ఉంటారు. ప్రతి మహిళకి 20 సంవత్సరాల వయసులో పెళ్ళి అవుతుంది. ఆమెకి భర్త అప్పుడు ఎంత వయసు ఉంటుంది? 25 సంవత్సరాలు ఉంటాడు. అదే మహిళకి 45 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, ఆ భర్తకి 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వస్తుంది. ఆ 60 సంవత్సరాలు వచ్చిన వయసుకి భర్తకి శక్తి తగ్గుతుంది. పని చేయలేకుండా పోతున్నాడు, పొలంకి వెళ్ళలేకపోతున్నాడు, అనారోగ్యం పాలయ్యాడు. అప్పుడు ఆ భార్య కనిపిస్తుంది. 45 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆ మహిళకి నేను ఏదైనా వ్యాపారం చేస్తే బాగును, పిల్ల డిగ్రీ చదువుతున్నాడు, కూతురు పెళ్లి వయసుకు వచ్చింది, నేను ఏదైనా చేస్తే బాగున్నాను ఎదురు చూసే ఆ చెల్లమ్మకి నేను 18,750 రూపాయలు నీకు చేయూతనిస్తానక్క, నువ్వు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకో, దుకాణం పెట్టుకో, ఓ బట్టల దుకాణం పెట్టుకో, లేకపోతే ఏదో ఖర్చు పెట్టి నువ్వు చిన్న వ్యాపారం చేసి నీ బిడ్డలు నువ్వు చదివించుకొని ఏడాదికి 18,750 రూపాయలు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ టైంలోనే మహిళకు అవసరం వస్తుంది డబ్బు. ఆ టైంలోనే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటుంది ప్రతి మహిళ. ఆ టైంలోనే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. అది గుర్తించిన మానవుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి? నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి పథకంలో కూడా ఒక ఆర్ద్రత, ఒక ఆవేశం, ఒక కష్టం. ఇది మీరు నేను చెబితే రాలా. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే కోట్ల మంది మహిళల్ని, అక్కల్ని, చెల్లెమ్మల్ని కలిస్తే వాళ్ళు అతని చెవిలో చెప్పినటువంటి మాటలు. ఆ కష్టాలే నవరత్నాలు, ఆ కష్టాలే పథకాలు. అంతేగాని కూర్చొని తిండి పెట్టడానికి అది. ఇప్పుడు నేను చెప్తున్నా, పాయింట్కి వస్తున్నా. చెప్పండి. మోసం చేయడానికి, ప్రజలను మోసం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు? ఒకటి, పార్టీ కేడర్కి దూరమైనాం. నెంబర్ 1 మేమే యాక్సెప్ట్ చేస్తున్నాం. నెంబర్ 2, తెలుగుదేశం పార్టీ లేనిపోని వాగ్దానాలు ఇచ్చింది. ఎలా ఇచ్చారు? మేము బిడ్డకి 15,000 ఇస్తున్నాం. ఒక తల్లికి 2-3 బిడ్డలు ఉన్నా ఒక బిడ్డకి ఇచ్చాం అమ్మవాడు. వాళ్ళు ఏం చెప్పారు? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 10 అన్నా, నువ్వు వచ్చావా నీకు 15. ఇలా చెప్పి చదువుతున్న ప్రతి బిడ్డకు కూడా, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకు కూడా ఇస్తామని అబద్ధం ఆడారు. మీరేమనుకుంటారు? మీ ఇంట్లోనే 2 తమ్ముళ్ళు ఉంటే ఒక తమ్ముడికి ఇచ్చాడు జగన్, చంద్రబాబు నాయుడు వస్తే 2 తమ్ముళ్ళకి ఇస్తాడని మీరు ఆశపడతారా లేదా? ఎస్, అదే ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ అయింది. ఇంకో మాట కూడా చెప్పాడు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 59 సంవత్సరాల వరకు నేను 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 3,000 కాదు, ఇస్తామని చెప్పాడు. ఒక్కడికైనా ఇచ్చాడా? ఆశపడ్డారే, ప్రతి మహిళ ఆశపడ్డారే. అలాగే రైతన్నకి జగన్మోహన్ రెడ్డి 13,500 ఇచ్చాడు, నేను 20,000 ఇస్తానని చెప్పాడు. నమ్మారు. మీలాంటి నిరుద్యోగులు 20 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. నమ్మారు. అంటే జగన్ ఇచ్చిన పథకాలకు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలకు చాలా వేరియేషన్ కనబడుతుంది. ఇన్ని ప్రభుత్వ పథకాలు మాకు వస్తే జగన్ మంచోడే, బాగా చేశాడు, మా అన్న తమ్ముళ్ళలా చూసుకున్నాడు, కన్నబిడ్డలా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నాడు కదా, అందరి పిల్లలకి ఇస్తామంటున్నాడు కదా, ఆయనకి గెలిపిద్దామని
గెలిపించారు, ఆశపడ్డారు, నమ్మారు, అదొక్క reason కూడా కాదు కదండి. నమ్మి గోతులో పడ్డారు. ఈ రోజు ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? ఇదే కెమెరా పట్టుకొని జనంలోకి వెళ్ళండి ఆంధ్రప్రదేశ్ లో. తప్పు చేశాను, నా తమ్ముడిని ఓడించుకున్నాను, నా అన్నను ఓడించుకున్నాను, నా బిడ్డను ఓడించుకున్నాను, నష్టపోయాను. ఆ చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఎన్నుకొని మేము నష్టపోయామని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ బాధను మీరు చూడండి ఒకసారి, వెళ్ళి ఆ బాధను చూడండి. ఇప్పుడు చెప్పు సార్. నేను ఎలక్షన్స్ టైంలో అంత సర్వే చేశాను, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఆటో డ్రైవర్ని కలిసాను, వైజాగ్లో బీచ్లో చేపలు పెట్టుకునే అతన్ని కలిసాను, అందరు చేశాను. ఎవరికి ఓటు వేస్తారంటే కెమెరా పెట్టకపోతే చెప్తానని అన్నారు. కెమెరా ముందు చెప్పడానికి వాళ్ళు భయపడారు. అంటే నేను వైసీపీకి వెయ్యను అని చెప్పడానికి వాళ్ళు అంత భయపడ్డారు. అంటే భయంతో అంత జనం అక్కడ ఉన్నారు. లేదు, ముగ్గురు కాదండి, నేను చాలా ముగ్గురు కాదండి, నేను నిజంగా అంటే నిజంగా అక్కడ ఉన్న చాలా మంది దాదాపు ఎంత కాదండి ఒక 20-30 మందిని అయితే కలవడం జరిగింది. అలా ఎలా అంటే నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా చెప్తున్నాను, నేను వీళ్ళని జడ్జ్ చేయకూడదు, వాళ్ళని జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు జనాలు ఇప్పుడు 7 నెలలు అయింది కదా, అంటే మీరు చెప్పండి, అంటే భయపడలేదు అంటారు అక్కడ జనాలు? సరేనమ్మా, సరే మేము ఓడిపోయాం, అయిపోయింది, ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు, 7 నెలలు అయింది కదా, కనుక్కో సరే. ఇప్పుడు చేయి సర్వే, ఇప్పుడు వెళ్దాం కదా, మన ఇద్దరం మాట్లాడదాం, కనుక్కోండి. నేను వస్తాను. ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా హాయిగా ఉన్నాం అంటే నేను అలా అనట్లేదు. ఇప్పుడు 5 ఏళ్లలో డెవలప్మెంట్ అయితే లేదు కదా, గత 5 డెవలప్మెంట్ లేదు. ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు, ఎన్ని పోర్టులు పెట్టారు, డెవలప్మెంట్ కదా మీకు చూడు. ఒక నిమిషం, 4 పోర్టులు ఇచ్చారు, 4 సీ పోర్టులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కో సీ పోర్ట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక్కో సీ పోర్ట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? 20,000 కోట్లు. అంటే 4 సీ పోర్టులు టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? నియర్ అబౌట్ 1 lakh crores, 1,00,000 కోట్లు ఉంటుంది. 1,00,000 కోట్లు ఉంటే మొత్తం ఎంతమంది పనిచేయొచ్చో తెలుసా? ఒక్కొక్క పోర్టుకి 40,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంటే 40 నుంచి 50,000 బ్రతుకుతారు. మొత్తం ఎంతమంది బ్రతుకుతారో తెలుసా? కనీసం 2 లక్షల మందికి పైచిలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చు 4 సీ పోర్టుల ద్వారా. స్వాతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 6 సీ పోర్టులు, జగనన్న వచ్చి 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు కరోనాతో పోతే మిగతా 2.5 ఏళ్ళు 4 సీ పోర్టులు. చరిత్ర ఇది. అంతేకాదు 8 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిషింగ్ హార్బర్లు పెడితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయి తెలిసిన? 2 స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళలో మనకున్న మెడికల్ కాలేజీలు 11, దిక్కుమాల సంఖ్య 11. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసేసి జాతికి అంకితం చేశాడు 2.5 ఏళ్లలో. ఇది అభివృద్ధి కాదా? ఇవన్నీ మేలు కావా? వీళ్ళు వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చెప్తున్నాడు? ఈ ఫిషింగ్ హార్బర్లు ఏవైతే ఇచ్చారో, ఈ పోర్టులు ఏవైతే ఇచ్చారో ప్రైవేటైజేషన్ చేస్తామంటున్నాడు. ప్రైవేటైజేషన్ చేయడానికే మేము పోర్టులు ఇచ్చింది, ప్రైవేటీకరణ చేయడానికి తమాషా చేస్తున్నారు. ఎవడండి కూట ప్రభుత్వం? కాకినాడ పోర్టు అరవింద కంపెనీకి బలవంతంగా రాయించారని ఒక వార్త నడుస్తుంది. చూడండి, మీరు పోర్టు కాంట్రాక్ట్ తీసుకున్నారు అనుకోండి, మీరు పోర్టు కడతారు. పోర్టు కట్టేసిన తర్వాత ఇంకొక వ్యక్తికి మనం ఇస్తాం పోర్ట్ మేనేజ్మెంట్. పోర్ట్ మేనేజ్మెంట్ వేరు, పోర్ట్ కట్టడం వేరు. పోర్ట్ కట్టిన వాళ్ళకే మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోర్ట్ గవర్నమెంట్ కడుతుంది, విశ్వసముద్రం వాళ్ళు కడుతున్నారు ఒక పోర్టు. ఆ పోర్ట్ కట్టేసిన తర్వాత, పూర్తయిన తర్వాత అదానికో లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తాం మేనేజ్మెంట్. దానివల్ల 20,000 కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది అంటున్నాను. అందులో కేంద్ర ప్రభుత్వానికి 50%, రాష్ట్ర ప్రభుత్వానికి 50%. ఈ నిధులు, ఈ నిరుద్యోగ సమస్య తీరటానికి ప్రైవేటైజేషన్ చేయటం వల్ల ఇప్పుడు ఇదే ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లు ఎవడు అడిగాడండి? 11,500 కోట్లు ఎందుకండి? ఏంటి, నేను ఒక మైన్ వానర్ గా చెప్తున్నాను. మైనింగ్, మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ లో చట్టం తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను ఒక మైన్ వానర్ గా నాకు కండిషన్ పెడతారు గవర్నమెంట్, నువ్వు ఫ్యాక్టరీ కడతావా అని. దేనికి పెడతారో తెలుసా? ఇండస్ట్రీ ఎందుకు పెడతారంటే, నువ్వు చేసిన మైన్ లో కొంత శాతం నువ్వే ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి అమ్మాలి. అంటే నువ్వే క్యాప్టివ్ కన్జంప్షన్ చేయాలి. దీనికి పదం ఏంటంటే క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు. క్యాప్టివ్ కన్జంప్షన్ నువ్వే చేసి అమ్మాలి, తర్వాత మిగతా ఎక్స్పోర్ట్ చేయి. ఇండియాలో ఎవరికైనా అమ్ము, కొంత శాతం మాత్రం నువ్వే ఫ్యాక్టరీ రన్ చేయాలని ఒడిశాలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇది రూల్ ఉంది. ఎట్ ది సేమ్ టైం నేను ఇదే పాయింట్ కింద అడుగుతున్నాను, కొంచెం రివర్స్ చేసి. మరి స్టీల్ ప్లాంట్ ఉంది విశాఖపట్నం, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు. ఒక్కసారి చెక్ చేయండి, ఒక్క ఆంధ్రుడు ఉంటాడు అందులో. 10% ఆంధ్రులు కూడా లేరు.
90% తెలుగు వారు కాకుండా ఇంకెవరెవరో ఇతర ప్రాంతాల వాళ్ళందరూ ఉన్నారు, ఫారినర్స్ కూడా ఉన్నారు. ఓకే, ఆ బాధ కూడా మేము అనిపిస్తున్నాం ఉత్తరాంధ్రలో. ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చింది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కానీ జగదేవరు చంద్రబాబు నాయుడు కానీ ఏం చెప్పారండి? ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్నారా? ఇప్పుడు ఏం చెప్పారు? 11,500 కోట్లు. ఎవడడిగాడు మీకు 11,500 కోట్లు? మీకు దమ్ముంటే అదే ఉక్కు ఫ్యాక్టరీకి, నేను రివర్స్ లో అడుగుతున్నా, క్యాప్టివ్ కన్జంప్షన్ ఉండాలి కదా. దానికి క్యాప్టివ్ కన్జంప్షన్ ఉండాలంటే మైన్ ఇవ్వాలి కదా. ఎందుకు మైన్ ఇవ్వరో చెప్పండి. మీరు ఒక ఇన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ చేసేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఒక మైన్ ఇవ్వరా? ఐరన్ ఓర్ మైన్ ఇవ్వరా? ఇవ్వండి. ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి మేలు చేసిందని మేము నమ్ముతాం. ఆ ప్రాంతీయుడిగా ఉత్తరాంధ్ర వాడిగా మాట్లాడుతున్నాం. మీరెవరు ఈ జన్మకి ఎవరు అప్పిస్తారు? ఎవరికి కావాలి అప్పు? అంటే ప్రైవేటైజేషన్ లో భాగమే ఈ అప్పు. మేము దాన్ని పూర్తిగా, అందుకే ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికలకు ముందు మాట మార్చారు. అర్థం పర్థం లేని మాటలతో కాలయాపన చేస్తారు. సీజ్ ద షిప్ అంటావు. నీకు షిప్ కి సంబంధం ఏంటి అసలు? హూ ఆర్ యూ టు సీజ్ ద షిప్? వాట్ గ్రౌండ్స్ యూ హ్యావ్? వాట్ కెపాసిటీస్ యూ హ్యావ్? దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ షిప్ ఫ్రమ్ పనామా. సీజ్ చేయాల్సింది, లెక్కలు తేలుతాయి. బియ్యం అందులోకి వెళ్ళింది ఈ ప్రభుత్వంలో. సీజ్ చేసిన బియ్యం షిప్ లోకి వెళ్ళింది. ఎవరి తప్పు? ప్రభుత్వం తప్పు కదా. ఒకవేళ సీజ్ చేసిన షిప్ ఎవరు సీజ్ చేశాడు దాని బియ్యాన్ని? మంత్రి కదా. మంత్రి సీజ్ చేసినప్పుడు ఆ మంత్రిని పక్కన పెట్టుకొని ఆ మంత్రిని నువ్వు ప్రశ్నిస్తాను మంత్రిని ప్రశ్నించవు. అక్కడ ఎమ్మెల్యేని మాత్రం తిడతావు. అది పద్ధతి కాదు. ఎమ్మెల్యే ఏం చేశాడండి? మంత్రి కదా సీజ్ చేశాడు. సీజ్ చేసిన బియ్యం మళ్ళీ షిప్ లో ఉన్నాయి కదా. అప్పుడు మంత్రిని అడగకుండా, ప్రభుత్వాన్ని నిలదీయకుండా, అధికారులతో మాట్లాడకుండా సీజ్ ద షిప్ అంటావు. సెంట్రల్ గవర్నమెంట్ కే షిప్ సీజ్ చేసే అధికారం లేదు. ఇంటర్నేషనల్ వ్యవహారం అది. దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఇలాంటి అవగాహన లేని, ఇలాంటి కనీస జ్ఞానం లేని, పవర్స్ పట్ల కూడా, డ్యూటీస్ పట్ల కూడా అవగాహన లేని వీళ్ళు రూల్ చేస్తే ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు, ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చే వాగ్దానాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కదా. మేమేమన్నాం? రాష్ట్ర బడ్జెట్ ఇంత. జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం చెప్పాం, అన్న ఆయన ఏదో వాగ్దానాలు చేస్తున్నాడు, మీరు చేసేయండి అన్న, ఇచ్చేద్దామన్నా అని అంటే ఇవ్వలేమని చెప్పాడు. ఇవ్వలేము, నేను అబద్ధం ఆడినాం, నేను ఇదే స్కీమ్స్ ఇవ్వగలను, ఈ స్కీమ్స్ ను కొంచెం మాడిఫై చేశాను, దట్స్ ఆల్, అంతకు మించి నేను ఇవ్వలేను అన్న. 3,500 మీరు ఇస్తామంటున్నారు కదా పెన్షన్. ఆయన 4,000 అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ మీరు 4,000 అని అంటే వద్దా బాగా చేయలేం. అది నిజాయితీ అంటే. చేయగలిగితే చేస్తాను, చేయలేదంటే చేయలేనని చెప్తాను. ఓడిపోతాం, గెలిస్తే గెలుస్తాం. మాట మాత్రం నేను తప్పను అని చెప్పిన మొట్టమొదటి మగాడు, ధీరోదాత్తుడు, భారతదేశ చరిత్రలో గ్రేటెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇంతకు మించిన వాడు లేడు, రాడు. అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నేను ఇచ్చేస్తాను అన్ని చెప్పాడు. ఎంత అవుతుందో తెలుసు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన బడ్జెట్ కనీసం 2 లక్షల కోట్లు ఒక ఏడాదికి అవుతుంది. 2 లక్షల కోట్లు అయ్యేటప్పుడు నేనే బడ్జెట్ లో చూశాను. మేము బడ్జెట్ లో ఆధారం మొదటి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ పెట్టుకుంటాం. ఎలక్షన్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవడైనా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాడండి? ఎందుకు పెట్టాడో తెలుసా? వాస్తవాలు చెప్పలేక అబద్ధాలు ఆడారు కాబట్టి. ఈ రాష్ట్రానికి 15 లక్షల కోట్లు అప్పు ఉందన్నావు. గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లు అప్పు ఉందని చదివించావు. అంటే 5 లక్షల కోట్లు కిందకు వచ్చావు. 5 లక్షల కోట్లు ఏమైంది? అబద్ధం ఆడావు జనంకి. సరే, గవర్నర్ గారి చేత నువ్వు మాట్లాడించిన మాటలే కన్సిడరేషన్ చూసుకుంటాం. గవర్నర్ గారు తన నోటి నుంచి 10 లక్షల కోట్లు అప్పు అంటే నేను బుక్స్ లో చెక్ చేశాను. కౌన్సిల్ లో 6,42,000 కోట్లు ఉంది అప్పు. మీరు చెక్ చేశారు ఇక మెంబర్ గా మేము ప్రశ్నించాము. 6,42,000 కోట్లు ఉంది. ఇది ఏ అప్పు తెలుసునండి? రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన అప్పు. చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు చేసిన అప్పు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు, అంతా కలిపి 6,42,000 కోట్లు అని ఎవరు రాశారో తెలుసా? సాక్షాత్ చంద్రబాబు నాయుడే రాశాడు బడ్జెట్ బుక్స్ లో. మరి నువ్వు 15 లక్షల కోట్ల అప్పు అని జనంకి ఎందుకు చెప్పావు ఎన్నికలకు ముందు? ఎన్నికలకు ముందు మేము ఓడిపోవడానికి, వాళ్ళు గెలవడానికి ఈ అబద్ధాలే రీజన్. మీడియా సపోర్ట్, ఆ సపోర్ట్ ద్వారా ఈ అబద్ధాల వల్లే జనం నమ్మారు. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు. 6,42,000 కోట్లని 2 రెట్లు ఎక్కువ చేసి చెప్తావా? అప్పు అని చెప్తావా? మోసం కాదా? సరే, అది ఒప్పుకుంటాను. అబద్ధం ఆడేవి జనం చూసుకుంటారు. మా సంగతి నువ్వేం చెప్పావు? పథకాలు ఆ రోజు ఇస్తానన్నావు. ఇప్పుడేమో ఆ టీవీ వైపు చూసి అసెంబ్లీలో చూస్తే భయం వేస్తుంది. ఈ సూక్తి ముక్త వాళ్ళు చెప్పడానికి నేను ముఖ్యమంత్రిగా ఎందుకున్నారు?
ఈ దౌర్భాగ్యమైన మాటలు చెప్పడానికి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. చూస్తే భయం వేస్తుందని చెప్తావా? రూలింగ్ లోకి వచ్చా, రూలింగ్ లోకి రాకముందు నీకు ఫిగర్స్ తెలీదా? రాష్ట్రంలో అప్పెంతో తెలీదా? ఈ బడ్జెట్ మీరు చేసిన వాగ్దానాలు అమలు చేయగలవో లేదో మీకు స్పృహ కూడా లేదా? మోసం చేశారు కదా, మోసం చేసి అధికారంలోకి వచ్చారు. మేము మోసం చేయలేదు కాబట్టి అధికారం కోల్పోయాం. అది మా నిజాయితీ. ఇప్పుడు మాధవి చెప్పింది కూడా అదే, నేను చెప్పింది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారికి నీతి నిజాయితీ ఉంది కాబట్టి మేము ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు ఆడుంటే మేము సింగిల్కి వెళ్ళామండి ఫైట్ కి. సరే ఇప్పుడు 2000 చేయలేక కాదు, చెప్పుకోలేక డెవలప్మెంట్ చేయలేదని అన్నమాట. సరేనా? నేను అనట్లేదండి, నేను అనట్లేదు. నాది పర్సనల్ ఆన్సర్ కాదు, పర్సనల్ అభిప్రాయం కాదు. బయట జరుగుతున్న వార్తలను బట్టి నేను చెప్పడం జరుగుతుంది. పెట్టుబడులు సరే, నేను అడుగుతున్నా నీకు ఈ రాష్ట్రంలో ఎవరు నచ్చుతాడు, ఎవడు గొప్ప ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడు, డిబేట్ కూర్చోబెట్టదు కదా. దమ్ముంటే కూర్చోబెట్టి ఫిగర్స్ తో నేను వస్తాను. యాజ్ ఎన్ ఎమ్మెల్సీ గవర్నమెంట్ నుంచి వస్తాను. గవర్నమెంట్ లో భాగస్వామిగా ఉన్నాను నేను. ఇప్పుడు గవర్నమెంట్ లో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాను. విత్ డీటెయిల్స్, విత్ ఫిగర్స్, విత్ ఎవిడెన్సెస్ నేను వస్తాను. దమ్ముంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తరఫున ఒక్కడంటే ఒక్కడు దువాడ శ్రీనివాస్ కి ఎదురుగా కూర్చుని ఆ ప్రభుత్వం గురించి గాని, జగన్మోహన్ రెడ్డి గురించి గాని విమర్శలు చేయగలిగితే, తప్పులు చూపించగలిగితే నేను దేనికైనా రెడీ. సవాల్ ఉందా? నాకు తెలిసిన కొన్ని నేను అడుగుతాను సార్. పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చారు? పెట్టుబడి ఒక మాట వచ్చిన పెట్టుబడి రివర్స్ కూటమి ప్రభుత్వం అడిగేస్తూ నువ్వు చెప్పేస్తున్నావు పెట్టుబడి గురించి. పెట్టుబడి రావాలంటే రోడ్లు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే నీకేం కావాలి? ఫస్ట్ బస్ స్టాప్ కావాలి, బస్సులు కావాలి, లేదా రైల్వే స్టేషన్ కావాలి, రైలు కావాలి, లేదా ఎయిర్పోర్ట్ కావాలి, ఫ్లైట్స్ ల్యాండింగ్ కావాలి. ఇది కదా ముందు ఈ రవాణా జరిగితేనే. ఈ రవాణా జరగడానికి రోడ్లు ఉండాలి. రవాణా సదుపాయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే పెట్టుబడిదారులు వస్తారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు సుమారు 927 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉన్నది. ఇది చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి గారు అయినా, ఇంకొకళ్ళైనా ఇది నగ్న సత్యం, ఇది వాస్తవం. ఇంత సుదీర్ఘం ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టుబడి పరిశ్రమలకు వెనుకబడి ఉంది? అదే అందులో సగం కూడా 600 కిలోమీటర్లు మాత్రమే గుజరాత్ మాత్రం ఎందుకు ఇండస్ట్రియల్ ఏరియా అయింది? అక్కడ అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? సముద్ర తీరాన్ని గుజరాత్ లో వాడుకున్నంతగా, మహారాష్ట్రలో వాడుకున్నంతగా ఆంధ్రప్రదేశ్ లో 927 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని మనం యూజ్ చేసుకోలేకపోయాం. సముద్ర తీరాన్ని ఎప్పుడైతే యూజ్ చేసుకోగలుగుతామో అప్పుడే రవాణా పెరుగుతుంది. అప్పుడే రవాణా పెరిగినప్పుడు మాత్రమే నువ్వు నేను పిలవక్కర్లేదమ్మా, వాళ్లే వస్తారు. నేను ఎందుకు హైదరాబాద్ వచ్చాను? వ్యాపారం పెట్టడానికి. ఇంకెక్కడికి ఎందుకు రాలేదు? ఇక్కడ ఫెసిలిటీ ఉంది కాబట్టి వచ్చాను. నా ఇన్వెస్ట్మెంట్ నేను ఇక్కడ పెట్టడానికి వచ్చాను. అలాగే ఈ ప్రపంచంలో ఏ వ్యాపారికి కూడా నువ్వేం రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ అయికో, వాళ్ళే వస్తారు. దే విల్ కమ్, బట్ యు గివ్ ద వాల్యూస్ ఇవ్వు, ఆ రోడ్స్ ఇవ్వు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి ఎవడైతే ఆలోచిస్తాడో వాడు మగాడి రాష్ట్రానికి. అలా ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా వచ్చినవే 4 సీపోర్ట్లు. 4 సీపోర్ట్ల వల్ల 20,000 కోట్లు ఒక్కొక్క సీపోర్ట్కి టర్న్ ఓవర్ వస్తుందని ఎందుకు చెప్పానో తెలుసా? మినిమం బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు మూలపేట పోర్ట్ ఇచ్చారు జగన్ అన్న. మూలపేట పోర్టుకు ముందు శ్రీకాకుళంలో భావనపాడు పోర్ట్ అని వాగ్దానం ఇచ్చారు. ఎవరో తెలుసా? ఇందిరాగాంధీ గారి కాలం నుంచి ఇచ్చి 50 సంవత్సరాలు అయింది. ఎవడు ఇవ్వలేకపోయాడు. భావనపాడు అలాగే కలగా మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, అందరూ చెప్పారు, ఎవరు చేయలేకపోయారు. ఈరోజు మూలపేట పోర్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు 80% పూర్తి చేశారు. ఒక్కేడాది ఏప్రిల్ 19, 2023 కొబ్బరికాయ కొట్టారు. ఏప్రిల్ 24కి వచ్చినప్పటికి నేనే చెప్పా, అదే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చెప్పారు శంకుస్థాపనలకే మిగిలిపోతాయి అన్నారు. షిప్ తెస్తామన్నాను. వచ్చే ఏప్రిల్ ఎన్నికలకు ముందే షిప్ వస్తుంది అన్నాను. షిప్ వచ్చింది. ఫొటోస్ కావాలంటే డేట్స్ తో సహా పెడతాను చూసుకోండి. షిప్ తెచ్చాం. ఇది దమ్మంటే. ఎందుకు ఇంత బాధపడ్డావో తెలుసునండి. ఆ పోర్ట్ వస్తే నువ్వురా అని మేము శ్రీకాకుళం పిలక్కర్లా, టెక్కలు మేమెవడకు పిలక్కర్లా. ఆ టెక్కలే ఒక విశాఖపట్నం, ఒక ముంబై నగరంలో మారుతుంది. నాకే 7-8 మంది స్టార్ హోటల్స్ కట్టడానికి నాకు కాంటాక్ట్ చేశారు. ఏంటి ల్యాండ్ దొరుకుతుందో 10 ఎకరాలు 5 ఎకరాలు మేము స్టార్ హోటల్స్ పెడదాం అనుకుంటున్నాం. దేనికి? పోర్ట్ వస్తుంది కాబట్టి. ఎందుకు అంత పెద్ద హోటల్స్ పెడతారు?
రవాణా వస్తుంది కాబట్టి, ట్రాన్స్పోర్ట్స్ పెరుగుతాయి కాబట్టి, ఇవన్నీ మీరు ఎందుకు పెట్టాలి అంటే చూడండి, చంద్రబాబు నాయుడు ఆడే దుర్మార్గం మాటల్ని మీరు ప్రశ్నల కింద వాడొద్దు. చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే మేము ఇచ్చిన సీపోర్ట్లను ఫినిష్ చేయమనండి. దమ్ముంటే కూటమి ప్రభుత్వానికి ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణకి అవకాశం ఇవ్వకుండా ఒక మైనింగ్ ఇవ్వమని చెప్పండి, ఒక మైనింగ్ ఏరియా ఇవ్వమనండి. అప్పుడు మేము నమ్ముతాం, పెట్టుబడిదారులు వస్తారు. నువ్వు స్టీల్ ప్లాంట్ కి ఇవ్వనంత కాలం ఎవడు రాడు, పోర్ట్లు మీరు కట్టనంత కాలం ఎవడు రాడు. పోర్ట్లు పూర్తి చేయండి, ప్రభుత్వమే నడపాలి, మేము మా పాలసీ అది. మీరు ఎందుకు పాలసీ మార్చుతున్నారు? ఇలా చేస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారు? డావోస్కి ఎందుకు వెళ్ళావు? ఏ సాధించావు? షూట్ చేసుకోవడానికి వెళ్ళి ఫోటో షూట్ చేసుకుని వచ్చారా? ఏ సాధించారు డావోస్కి వెళ్ళి? చెప్పండి ఒక్కటి. డావోస్కి వెళ్ళి ప్రపంచంలో ఎక్కడ తిరిగి ఎవడు రాడు. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే వస్తారు. స్టార్ హోటల్స్ టెక్కల్లో కట్టవలసిన అవసరం ఏముంది? బికాజ్ ఆఫ్ పోర్ట్. అప్పుడు రవాణా కోసం వాళ్ళు కడతామంటున్నారు. వాళ్ళు ఏం అభిమానం కోసం కట్టేరు. పెట్టుబడిదారులు అభిమానం కోసం రారు, వాళ్ళ వ్యాపారం కోసం వస్తారు. వ్యాపారానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వాలని తెలుసుకుంటే మంచిదని నేను విమర్శకులకు తెలియజేస్తాను. నేను యాజ్ ఎ ఉత్తరాంధ్ర అమ్మాయిగా మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇటు గుంటూరు, విజయవాడ, విశాఖ ఇవన్నీ డెవలప్ అయ్యాయి. మీరు టెక్కలి ప్రాంత వాస్తులు. సో ఆ ఉత్తరాంధ్ర, ఆ కోస్తాంధ్ర ఇంకా ఎందుకు డెవలప్ కాకపోవడానికి రీజన్స్ ఏంటి? మీరు చాలా రోజుల నుంచి ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు సరే పోర్టు గురించి పక్కన పెట్టండి, ఉమెన్ కానీ ఇప్పటికీ ఎడ్యుకేషన్ సరిగా లేదు, బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నేను అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నాను. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేదు, నోటిఫికేషన్ సరిగా లేవు, ఉద్యోగాలు లేవు. పోర్టు గురించి పక్కన పెట్టి మిగిలిన విషయాల గురించి ఎందుకు డెవలప్ కాకపోవడానికి రీజన్ మీ ప్రభుత్వం అనే కాదు, జనరల్గా గత చాలా రోజుల నుంచి ఇప్పుడు దాదాపుగా 20-25 ఇయర్స్ నుంచి ఇంకా అలానే ఉన్నారు. ఇక్కడ ఎంత తొందరగా డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ ఎందుకు లేదు? కారణాలు ప్రభుత్వం కాకుండా ఇంకేంటి ప్రాబ్లమ్స్? మనకి ఇచ్చాపురం దగ్గర నుంచి అంటే ఛత్రపూర్ అనే విలేజ్, ఒక ఊరు ఉంటుంది బరంపూర్ దగ్గర, ఒడిశాలో. ఛత్రపూర్ నుంచి మద్రాస్ వరకు ఒక రాష్ట్రం. దీని క్యాపిటల్ మద్రాస్. మద్రాస్ రాజధానిగా ఉండేటప్పుడు మా ఉత్తరాంధ్ర నుంచి బట్టల్ని మూట కట్టుకుని ఇలా చెంకలో పెట్టుకుని మద్రాసు వెళ్ళేవాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు కూడా. ఎందుకంటే చాలా పేదరికం ఉన్నటువంటి ప్రాంతం. అలా వెళ్ళి మద్రాసు నగరానికి వెళ్ళి పనులు చేసుకుని వచ్చేవాళ్ళు. మద్రాసు రాజధాని పోయి కర్నూలు వచ్చింది, కర్నూలు పరిగెట్టాం. కర్నూలు పోయి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ పరిగెట్టాం ఉత్తరాంధ్ర వాళ్ళు. హైదరాబాద్ పోయి ఈరోజు విజయవాడ వచ్చింది, విజయవాడ పరిగెడుతున్నాం ఉత్తరాంధ్ర వాళ్ళు. కానీ ఉత్తరాంధ్ర బాగుపడుతుంది. అందుకే మీ ప్రశ్నకు సమాధానం, రాజధాని పేరుతో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతమే అభివృద్ధి జరుగుతుంది, మిగతా ప్రాంతాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. కాబట్టి విశాఖపట్నాన్ని కూడా ఒక పరిపాలనా రాజధానిగా అక్కడ పెడతానని ఆలోచించిన మొట్టమొదటి మగాడి కూడా జగన్మోహన్ రెడ్డి. నువ్వు అన్నదానికి ప్రశ్నకు సమాధానం. ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ ప్రాంతానికి ఒక ప్రాధాన్యత. విశాఖపట్నం చాలా గొప్ప సిటీ, మనం ఏం చేసి అక్కర్లా, చాలా గొప్ప ప్రాంతం అది. కానీ ఆ ప్రాంతానికి వరల్డ్ మ్యాప్ లో ఒక ముద్ర వేయాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇదని రాజధాని, పరిపాలనా రాజధాని అనగానే అక్కడికి వచ్చే ప్రోటోకాల్స్ వేరు, అక్కడికి వచ్చే టీమ్స్ వేరు, అక్కడికి వచ్చే వ్యవహారాలు వేరు. ఆటోమేటిక్ గా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దానికోసం మేము కొన్ని ఆఫీసులు కడితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి బాత్రూమ్ కట్టుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసం బెడ్ వేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు దిక్కుమాల కొడుకులందరూ మాట్లాడతారు కదా. నీకోసం నా కోసం కాదమ్మా, ప్రజల కోసం మీరు అభివృద్ధి చెందలేదు అంటున్నారే, నిర్వీర్యంగా విడిచిపెట్టారు అంటున్నారే. మరి అందుకోసమే కదా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని పరిపాలనా కేంద్రంగా ఆలోచిస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విజయవాడ అంటున్నారు కదా. అందుకే కర్నూలులో కూడా న్యాయ రాజధాని చేయాలని, అక్కడ కూడా న్యాయ రాజధానిగా కర్నూలు రాయలసీమ ప్రాంతాన్ని, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని, అలాగే అసెంబ్లీ వ్యవహారం అంతా కూడా విజయవాడలోని. విజయవాడ మారదు, విజయవాడలోనే ఉంటది అసెంబ్లీ, సెక్రటేరియట్ అక్కడే ఉంటది, ఎక్కడికి మారదు. మేమే తప్పు చెప్పలే. బట్ జనాలకి పోర్ట్రేట్ అవ్వడం అంతా కూడా డిఫరెంట్ గా వెళ్ళింది. మూడు రాజధానులు సరికి కాలయాపన చేశారు తప్ప కరెక్ట్ గా మాకు రాజధాని లేదనేసి ఆఫీసులు కట్టాం, ఆఫీసులు ప్రారంభమైంది. ఈలోగా గవర్నమెంట్ మారింది. ఆ ఆఫీసులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టామని దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అక్కడ. ఎవరు ప్రధాని వస్తే ఆ ప్రధాని ఉంటారు, ఎవరు రాష్ట్రపతి వస్తే ఆ రాష్ట్రపతి ఉంటారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉంటారు. గవర్నమెంట్ ఆఫీస్. సిగ్గుందా ఈ మాటలు? జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ కట్టించాడు, జగన్మోహన్ రెడ్డి మంచి టబ్ వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేశారా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చారు కదా, ఉండొచ్చు అక్కడ. పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, ఉండొచ్చు. రేపు మోదీ గారు వస్తే విశాఖపట్నం ఎక్కడుంటారు చెప్పండి? ప్రధానిగా ఒక ఆఫీస్ ఉందా, ఒక హోటల్ ఉందా? సరైంది కాబట్టి కట్టాం.
అంత ప్రెస్టీజియస్ గా కట్టాం. తప్ప ఇది ఒక రాష్ట్రపతి వస్తారు, ఎక్కడ ఉండాలి? విశాఖపట్నంలో. నాకు చెప్పండి, విశాఖపట్నంలో ఎవ్రీ సెంటీమీటర్ కూడా నాకు తెలుసు. ఎక్కడ పెట్టాలి విశాఖపట్నంలో రాష్ట్రపతిని? ఎక్కడో మన ఆర్మడ్ ఫోర్సెస్ ఉన్నాయి గెస్ట్ హౌస్లు, అక్కడ పెట్టుకోవాలి. అలా కాదు, పబ్లిక్ మధ్యలోనే ఒక మంచి ఆఫీస్ ఉండాలి, ఒక గెస్ట్ హౌస్ ఉండాలి. కడితే తప్పేంటండి? మాకన్నా ముందు గీతం కాలేజ్ కట్టలేదా అదే ప్లేస్ లో? ఎన్ని ఫిలిం స్టూడియోస్కి ఇవ్వలేదా అవకాశాలు ఈ టీడీపీ హయాంలో? అక్కడ శ్రీకారం చుట్టింది ఎవరు? ఋషికొండ పైన. టీడీపీ హయాంలో 82లో శ్రీకారం చుట్టారు, మేం కాదు. ఋషికొండలో ఒక నిర్మాణం చేయాలని మేమల్లా, నందమూరి తారక రామారావు గారు అన్నారు. చరిత్ర మర్చిపోకూడదు, దాన్ని అమలు చేసాం మేము ఈరోజు. సో మాధురి గారు, మీరు ఎలాగో ఇప్పుడు ఎంటర్ప్రినర్, అలాగే రాబోయే రోజుల్లో పొలిటికల్ కూడా వెళ్ళబోతున్నారు. సో ఉమెన్ కి మీరు ఎట్లా చేయబోతారు? ఎట్లా మీ నుంచి మీరు అన్నారు డెవలప్మెంట్ మేము చేసాము కానీ చెప్పుకోలేదు అన్నారు. కనీసం ఇప్పుడైనా అవకాశం వచ్చింది కాబట్టి ఒకవేళ మీకు రేపు పొద్దున మళ్ళీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా దిగితే ఎట్లా చేయబోతారు ఉమెన్ కి సంబంధించి? నేను ఇప్పుడు మీరు చెప్పినట్టే చెప్తున్నాను. ఉమెన్ ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్ గా ముందు డెవలప్ అవ్వాలి, వాళ్ళగా సొంతంగా ఫైనాన్షియల్ గా కూడా సెటిల్ అవ్వాలని నేను ప్రతి ఒక్క ఉమెన్ కి కూడా చెప్తున్నాను. ఏ ఫీల్డ్ లో అయినా సరే సరిగ్గా ఎంచుకొని వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ని పెంచుకోవాలి ప్రతి ఉమెన్ కూడా. సో బయటకు రావడానికి కూడా మీరు అన్నట్టు మన ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా భయపడుతున్నారు. అంటే మేబీ అక్కడ ప్రభుత్వ లోపాలు అనే కాకుండా సొసైటీ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. సో అవన్నీ అధిగమించి మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు చేశారండి ఇంత గతంలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారు ఉమెన్ కి సంబంధించి? నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. ప్రతి ఉమెన్స్ డే కి నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇలాగే ఉమెన్ లో చాలా అవేర్నెస్ రావడానికి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా మార్పులు రావాలి ఉమెన్ లో. ఇదే మీరు అన్నట్టు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఈ ట్రోల్స్, ఈ కామెంట్స్, వీటికి భయపడి ఇంకా చాలా మంది మహిళలు ఇంట్లోనే మగ్గిపోతున్నారు. అవన్నీ కేర్ చేయకుండా ఇది మన లైఫ్ కాబట్టి, ఇది భగవంతుడు మనకిచ్చిన లైఫ్, ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మా వ్యాపారంలో మానవతా దృక్పథం ఉంటది, మానవీయ కోణం ఉంటది, నాణ్యత ఉంటది, సరసమైన ధర ఉంటది. అంతే తప్ప ఇక్కడ ఏదో వ్యాపారాలు చేయాలి, సంపాదించాలనే దురుద్దేశం మాత్రం మా బిజినెస్ లో లేదు. మాదిరి అదే ఉద్దేశంతో ఈ వ్యాపార రంగం, వస్త్ర రంగంలోకి, సిల్క్స్ లోకి ఆయన అడుగు పెట్టారు. మా పూర్తి సహకారంతో మీరు మా ఇంట్లో ఎంత వేడిపించేసి రాజకీయాల్లో తీసుకెళ్తే నాకు నేను అందుకే సపరేట్ గా పాలిటిక్స్ చేద్దాం అన్నాను. సరే, అదే పొలిటికల్ గా ఎన్ని చెప్పాలని చెప్పేసి క్లియర్ సార్. సరే, మీరు అన్నట్టు బిజినెస్ లోకి రాబోతున్నారు కాబట్టి టెక్కలి ప్రజలు కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ హైదరాబాద్ అయితే వచ్చారు, తెలంగాణ వాళ్ళకి ముందు దగ్గర అయ్యారు. మరి మీ టెక్కలి వాళ్ళకి ఎప్పుడు వస్తారని వాళ్ళు అడిగితే ప్రశ్న మీరేం చెప్తారు? బిజినెస్ పరంగా అంటే మీ వస్త్రధారణ అంత చౌక ధరలు ఇస్తామంటున్నారు కదా, అక్కడ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారని? టెక్కల్లో మా ప్రాంతంలో, మా శ్రీకాకుళం జిల్లాలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా వస్త్రాలు కొంటే ఇంత మాకు రేట్ ఇచ్చారు, మీరు మా వాళ్ళు మాకు పెట్టారు, మా ప్రాంతీయులు కాబట్టి మాకు సహకరించండి అని అడిగితే తప్పకుండా వాళ్ళు కోరుకునే ధరకి, వాళ్ళకి మద్దతు ధరకి, వాళ్ళకి సహజమైన ధరకి అందిస్తాం. అలాగే ఆ ప్రాంతమే కాదు, మాకు తెలిసిన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గరకు డైరెక్ట్ గా రావచ్చు. మాదిరిక మాకు ఇలాగా మంచి సారీ కావాలి, దీని రేటు పలానా షాపులు ఎంత చెప్పారు, నాకు అదే సారీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.